హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో థర్స్డే ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఒక్క డే ఉంటుంది ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యి. సో యాజ్ ఆఫ్ నౌ రిస్క్లో ఎవరున్నారు, టాప్లో ఎవరున్నారు, ఈ వారం ఎవరు అస్సాంకి వెళ్ళబోతున్నారు అనేది 8 to 9 మినిట్స్లో షార్ట్ అండ్ స్వీట్గా కవర్ చేయబోతున్నాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఏమైనా అప్డేట్స్ వస్తే ఫాస్ట్గా అక్కడ స్టోరీస్లో పెడతా. సో వీడియో కంటే ముందు అక్కడ వస్తుంది. సో అప్డేట్లు త్వరగా కావాలంటే కైండ్లీ చెక్అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. 10,900 11,000 అయ్యేటట్టు ఉంది. బ్లూ టిక్ కూడా ఉంటుంది మనకి. ఓకే, సో అది ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే కంటే ముందు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవ్వమంటున్నా అంటే, మార్నింగ్ ఒక గ్లిచ్ వచ్చింది, అంటే ఒక బగ్. లేమేళ్ళకి అర్థం కావాలంటే అది గ్లిచ్ అంటారు కదా. ఓటింగ్ పోల్ దగ్గర, హాట్స్టార్ ఓటింగ్ దగ్గర ఓన్లీ 3 పేర్లే ఉన్నాయి. సడన్గా ప్యానిక్ అయ్యారు. అప్పుడు నాకు మెసేజెస్ వస్తే నేను చెక్ చేస్తే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours అదే గ్లిచ్ ఉంది. సో అది ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఆ 2 hours లేని కంటెస్టెంట్స్కి ఆబ్వియస్గా ఎఫెక్ట్ అయినట్టే. ఆ ఉన్న ముగ్గురికి కొంచెం ప్లస్ అయినట్టే. కానీ దాన్ని వేరేగా కూడా మాట్లాడుకున్నారు. అది ఏంటంటే, ఓటింగ్ పోల్లో క్లిక్ చేయగానే ఒకసారి నా స్టోరీ చూడండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. ఇక్కడ యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి అక్కడ పెట్టాను చూడండి. 3 ఉన్నాయి. ఆ 3కే ఓటేసేటట్టు. దివ్య, నిఖిత, సంజన, నిఖిల్. సో మిగిలిన వాళ్ళు ఎవరు లేవు, వీళ్ళు 3 ఉన్నారు. నాకు అర్థం కాలేదు సడన్గా ఏంద్రా 3 ఉన్నారు. రాజులో ఒకరు, ఆ పనుల్లో ప్రజల్లో ఒకరు, కమాండర్స్లో ఒకరు పెట్టారా అంటే వీళ్ళిద్దరూ కమాండర్లే కదా అని అర్థం కాలేదు. కాసేపు తర్వాత అర్థమైంది, ఒక 5-10 నిమిషాలకి అది గ్లిచ్ అని. అప్పుడు నేను జియో హాట్స్టార్కి ట్యాగ్ చేసా, ఎండమోన్లో షైన్ వాళ్ళకి ట్యాగ్ చేసా, స్టార్ మాల్కి ట్యాగ్ చేసా, రీల్ చేసి ఇవి చేసా, ట్విట్టర్లో పెట్టి అన్నీ పెట్టా. 1.5 hourకి నేను పెట్టినట్టు కనుక చాలామంది పెట్టారు. సో రిజాల్వ్ అయితే చేశారు. సో దీన్ని ఎలా అనుకుంటున్నారంటే కొంతమంది ఫ్యాన్స్, అన్న వీళ్ళు పంపించేద్దాం అనుకుంటున్నారు, అందుకే వీళ్ళే ఉన్నారంటే యాక్చువల్గా అది వాళ్ళకి అడ్వాంటేజ్ జరిగింది. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కానీ, దివ్య, నిఖిత కానీ, సంజన గారికి అడ్వాంటేజ్. ఆ 2 గంటలు ఇంకెవరికి ఆప్షన్ లేక వీళ్ళు వేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు, కానీ అన్యాయం జరగలే, అడ్వాంటేజే జరిగింది. మిగిలిన వాళ్ళకి, మిగిలిన 7 వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ 2 గంటలు, ఆ 2 గంటలు పాపం వాళ్ళకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు లేరు కదా. కొంతమంది ఫ్రస్ట్రేషన్లో ఎవరో ఒకరు ఉన్నారని వేసిన వాళ్ళు ఉంటారు కదా. ఆ ఫ్లూక్లో వీళ్ళకి ఎవరికొకరికి యాడ్ అవుతుంది కదా. సో అది వీళ్ళకేం అన్యాయం జరగదు. ఇంకొంతమంది ఏమంటారంటే, అన్న గ్లిచ్ కదా, గ్లిచ్లో ఏమై ఉంటుందంటే బాటమ్ 3 వాళ్ళు వచ్చి ఉంటారన్న, బాటమ్ 3లో నిఖిల్, సంజన, దివ్య ఉన్నారు కదా అని. నేను అలా కూడా అనుకోవట్లే, అదేదో ర్యాండమ్గా గ్లిచ్ వాళ్ళు 3 ఉన్నారు అనుకుంటున్నా. బాటమ్ 3లో ఎందుకు రాలా అంటే, యాక్చువల్గా నిఖిల్ ఉన్నాడు, దివ్య కూడా ఉంది, ఇంకొకటి వచ్చి గౌరవ్. సంజన గారు లేరు. సంజన గారు మంచిగా అంటే మిడ్ రేంజ్లోనే ఉన్నారు. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా ఎంతో కొంత పడుతుంది, ఆమె కన్సిస్టెంట్గా ఉన్నారు. సో అందుకే నేను అలా ఆ పర్స్పెక్టివ్ కరెక్ట్ కాదు. నేను అంటే కొంతమంది చెప్తున్నారు అలా ఉండొచ్చేమో బ్రో అలాగని. అలా కాదు, అది కంప్లీట్ గ్లిచ్. ఏదో ర్యాండమ్గా 3 నెంబర్లు, అదే 3 ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడైతే రిజాల్వ్ అయిపోయింది. నేను చెప్పింది ఇప్పుడు మీకు అర్థం కాదు కూడా, ఎందుకంటే ఇది మధ్యాహ్నం ప్రాంతంలో ఒక 2 hours అలాగా గ్లిచ్ వచ్చి ఓన్లీ 3 ఆప్షన్లో ఉంది. సో దీనివల్ల ఎఫెక్ట్ ఎవరికైనా పడ్డదంటే ఆ 7 నెక్స్ట్ ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్లోకి వచ్చేసరికి, బ్రో తనూజ మరి ఇప్పుడు కెప్టెన్ అయితే తనూజ ఉంటుందా అంటే, ఈసారి కాన్సెప్ట్ ప్రకారం ఉండకూడదు. కానీ తనూజ ఎప్పుడు కెప్టెన్ అవుతుంది? ఇప్పుడు నేను ఇచ్చిన అప్డేట్ లీక్లు ఆర్ వేరే ఎవరైనా రివ్యూలు ఇచ్చే అప్డేట్లు లీక్ల వల్ల మీకు తనూజ కెప్టెన్ అయిందని తెలిసింది. కానీ తనూజ కెప్టెన్ అయ్యేది ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారా, రేపు ఎపిసోడ్లో చూపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇందాక ప్రోమో 3లో వచ్చేసరికి ఆమె కమాండర్ నుంచి క్వీన్ ఎలా అయిందో చూపించారు. సో 3 క్వీన్లకి ఒక టాస్క్, అది కూడా సపోర్టింగ్ టాస్క్. ఎవరికైతే వెయిట్లు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఆ కాన్సెప్ట్లో తనూజ విన్ అయింది. అది ఈరోజు చూపిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి ఇంకో ప్రోమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 8-8:30 ప్రాంతంకి ఒక ప్రోమో వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రోమో రాకపోతే అది రాదు, ఎందుకంటే అది మెయిన్ ఎలివేషన్ కదా. అప్పుడు అది రేపు పెట్టి ఇంకేమైనా ప్రమోషన్లు ఏమైనా పెడతారా అనేది. ఒకవేళ తనూజ గారు కానీ కెప్టెన్ ఈరోజు చూపించలేదు అనుకోండి, తనూజ గారు ఓటింగ్ లైన్లో ఉంటారు 10 మందిలో. ఒకవేళ తనూజ కెప్టెన్ అయితే ఈ వీక్ కాన్సెప్ట్ ఏంటి, కెప్టెన్ ప్లస్ ఇమ్యూనిటీ ఇప్పుడే వచ్చేస్తుందని చెప్పారు కదా, అంటే నామినేషన్స్ నుంచి. సో తనూజ ఉండదు. సో ఈరోజు తనూజ కెప్టెన్ అయిన ఎపిసోడ్ పడింది అనుకోండి, పోస్ట్ 10:30 తనూజ ఫోటో ఎగిరిపోతుంది. అంటే ఇప్పటివరకు మీరు వేసిన ఓట్లు బొక్క అంటే బొక్కే. అప్పుడు ఈ 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్ ఉంటే రేపు ట్రెండ్ బీభత్సంగా చేంజ్ అవుతుంది. ఎందుకురా అంటే, తనూజ సాలిడ్ ఓట్ బ్యాంకు ఎవరికి వెళ్తుంది, ఎంత షేర్ అవుతుంది, ఎంత స్ప్లిట్ అవుతుంది అనేది తెలియదు. ఆ గేమ్ మీద రకరకాలుగా ఉంటుంది. అది మనం రేపు మాట్లాడుకుందాం. లేదు హాట్స్టార్ వీళ్ళు టెలికాస్ట్ చేసి రేపు నైట్ టెలికాస్ట్ చేశారు అనుకోండి, అప్పుడు జస్ట్ ఒక 1.5 hour ఛాన్స్ ఉంటుంది తనూజ ఫ్యాన్స్ స్ప్లిట్ చేసుకోవడానికి. అది అంత పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అనుకోవట్లేదు. బట్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్లోనే అది అవుతుందని.
అది ఆ సినారియో గురించి మనం రేపు మాట్లాడుకుందాం, ఆ అనాలిసిస్ గురించి తనూజ ఓట్లు ఎలా పడతాయి ఆర్ ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా యాజ్ ఆఫ్ నో 10 మంది ఉన్నారు కాబట్టి ట్రెండ్ ప్రకారం ఎవరు ఉన్నారో మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో తనూజ గారే ఉన్నారు. కాంపిటీషన్ కళ్యాణ్ మంచిగా ఇస్తున్నాడు, కానీ ఈరోజు మళ్ళీ తనూజకి మాస్ ఎలివేషన్ పడబోతుంది. ఎలారా అంటే ఇప్పుడు వరకు ఇండివిజువల్ టాస్క్లు లేవు, విన్ అవ్వలేదు, ఓన్లీ సపోర్ట్ ద్వారా విన్ అయింది అన్న తర్వాత ఇండివిజువల్గా విన్ అయింది. అది కూడా ఎవరితో విన్ అయింది? హోరాహోరీగా సెకండ్ పొజిషన్లో ఉన్న కళ్యాణ్తో. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ కళ్యాణ్ని కొట్టి విన్ అయింది. కొట్టంటే పక్కకి వెళ్ళి జలకొట్టడం కాదు, ఆడి విన్ అయింది. కళ్యాణ్ ఆ పజిల్ సాల్వ్ చేయలేపాడు ఆ క్యూబ్స్ది. సో అది వేరే లెవెల్ ఎలివేషన్ ఉంటుంది. సో ఓటింగ్లో చాలా గ్రోత్ కనబడుతుంది. ఎవరైతే ఇలాగ పాయింట్అవుట్ చేశారో, చాలామంది పాయింట్అవుట్ చేశారు కదా, సపోర్టు సింపతి ఇది అడుక్కోడు ఇవని, కానీ అవే లేకుండా ఇండివిజువల్గా సోలోగా కొట్టింది కాబట్టి మాస్ ఎలివేషన్ ఉంటుంది. ఓటింగ్లో గ్రోత్ ఫస్ట్ పోస్ట్లో ఆల్రెడీ చాలా గ్రోత్ ఉంది, ఇంకొంచెం గ్రోత్ యాడ్ అవుతుంది. ఆ గ్రోత్కి ఇంకో గ్రోత్ ఏంద్రా అంటే కెప్టెన్ అయింది, అది ఇంకా మాస్ ఎలివేషన్. సో ఓవరాల్గా ఎలా చూసినా కూడా ఫుల్ పాజిటివ్ ఫర్ తనూజ. ఆల్రెడీ ఆ ఓట్ బ్యాంక్ రాక్ సాలిడ్గా ఉంది. ఈ రాక్ సాలిడ్కి పాటు 2 ఎక్స్ట్రా మళ్ళీ బ్రిక్స్ యాడ్ అయ్యాయి. ఒకటి వచ్చేసరికి కళ్యాణ్ మీద ఇండివిజువల్గా టాస్క్లో విన్ అయ్యి కమాండర్ నుంచి క్వీన్ అవ్వడం, మళ్ళీ క్వీన్ నుంచి ఇప్పుడు కెప్టెన్ అవ్వడం 2. సో ఫస్ట్ పొజిషన్ బలంగా ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఇది గుడ్ న్యూస్ ఫర్ తనూజ, బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ డౌన్ ద లైన్ చెప్తున్నా. సో ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. తనూజ గారు వెళ్ళిపోయిన తర్వాత, రేపు కెప్టెన్ అయిన తర్వాత, రిమూవ్ చేసిన తర్వాత ఆ కాంబినేషన్స్ తర్వాత మాట్లాడదాం. బట్ ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలకు కూడా మంచి ఓటు పడుతుంది. కళ్యాణ్ పడాల జస్ట్ 2 to 3 days బ్యాక్ కొంచెం దగ్గరికి వస్తున్నాడు తనూజకి అనే టైంలో, దగ్గరికంటే ఆ దగ్గర కాదు, ఓటింగ్లో దగ్గరికి వస్తున్న టైంకి తనూజకి బ్యాక్ టు బ్యాక్ ఇలా తగిలే చూసారా, ఇంకొంచెం దూరం వెళ్ళింది, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ పెరిగింది. సో ఫస్ట్ పొజిషన్లో తనూజ, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాల. మూడో పొజిషన్లో వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి ఆల్రెడీ డీసెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. అది పిఆర్ ఓటింగ్ అనుకుంటారో ఏ ఓటింగ్ అనుకుంటారో ఓటింగ్ ఉంది. దాంతోపాటు కొంచెం కనబడుతున్నాడు కదా ఒక వారం 2 వారాల నుంచి, అది కూడా వాల్యూ యాడెడ్. సో థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి, ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ కొంతమంది అన్నారు బాటంలో ఉన్నాడు, అదంతా ఫేక్ న్యూస్. అది డిమాండ్ పవన్కి సాలిడ్గా ఓటింగ్ పడుతుంది. డిమాండ్ పవన్ ఓట్ బ్యాంక్ కూడా మెల్లిగా పెరుగుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సరైన టైంకి అవకాశం రావట్లేదు, ఆ స్కోప్ మిస్ అవుతుంది. వస్తుంది, కొంచెమే వస్తుంది. కరెక్ట్ లెవెల్లో వస్తే వేరే లెవెల్లో షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అవ్వాలి అంటే సరైన ఎపిసోడ్ పడట్లేదు పిల్లోడికి. బట్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో రితు చౌదరి ఈ వారం యాక్చువల్గా ఎంటర్టైన్ చేసింది తప్ప టాస్కుల్లో ఏం ఆడలేదు. సంచలకంగా చేసింది, సంచలకంలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ డైరెక్ట్ కంటెంటర్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ అక్కడ ఓడిపోయింది. బట్ ఆ ఓట్ బ్యాంక్ అయితే బాగానే ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. సిక్స్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారిని అసలు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 5 months ప్రెగ్నెంట్ అయిపోయిన, అంటే డెలివరీ అయిపోయిన 5 months ఉమెన్ వచ్చారు. ఇప్పుడు 2 నెలలు అంటే 7 months బాడీ ఎంత వీక్గా ఉంటుందో ప్రెగ్నెంట్ ఉమెన్కే తెలుస్తుంది. అలాంటి ఆమె ఈ వారం గట్టిగా ఆడారు టాస్క్లు. ఆ ఫస్ట్ టాస్క్లో 3 లెవెల్లో ఆడారు. తర్వాత కళ్ళు తిరిగే, తర్వాత డ్రామా ఏం చేయలేదు. దాని తర్వాత సుమన్ శెట్టితో బాక్స్ గేమ్ ఆడారు. సో బట్ ఆమెకు రావాల్సిన ఎలివేషన్ ప్రొజెక్షన్ రావట్లేదు. బట్ ముందు వారాలతో పోలిస్తే ఆమె చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. ఎఫర్ట్కి తగ్గట్టు ఓటింగ్ వస్తుందంటే రావట్లేదు. అందుకే 6th పొజిషన్లో ఉన్నారు, కానీ డేంజర్ జోన్లో లేరు. ఇప్పుడు 7, 8, 9, 10, 7 కూడా చేసేయండి. బర్నీ గారికి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ పెరిగింది, వెళ్తుంది బండి. అంత డేంజర్ జోన్లో లేదు. ఆయన ఒకే ఆట ఆడారు, ఆయన ఓడిపోయారు. బట్ అంత డేంజర్ జోన్లో అయితే లేరు. ఒకవేళ తనూజ గారిది రిమూవ్ అయిపోతే నైట్ కెప్టెన్ అయిపోయిన తర్వాత తనూజ ఓటింగ్ వెళ్తుంది. ఆబ్వియస్గా బర్నీ గారికి వెళ్తుంది, వద్దన్నా కాదన్నా వెళ్తుంది. సో ఆయన సేఫ్గా ఉన్నారు. సో లాస్ట్ ముగ్గురు వచ్చేసరికి గౌరవ్, దివ్య, నిఖిల్. సో లాస్ట్లో ఎవరు ఉన్నారంటే నిఖిల్. కానీ ఇక్కడ ఏమవబోతుందిరా అంటే తనూజ ఇప్పుడు కెప్టెన్ అవ్వడం కదా, ఈసారి ఏంటంటే కెప్టెన్ అయ్యి నామినేషన్స్ నుంచి బయటకు వచ్చేయడం వల్ల అది బ్యాడ్ సైన్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ దివ్య. నేనేమి ఇది ఎంకరేజ్ చేయట్లేదు, ఆల్రెడీ నడుస్తుంది, వాళ్ళు ఆల్రెడీ ఆ ప్లాన్లోనే ఉన్నారు. ఒకవేళ అలాగని జరిగితే దివ్యకి చాలా ప్రాబ్లం. ఏం చేస్తారు అంటే వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తారు. క్రాస్ ఓటింగ్ చేసి వీళ్ళు నిఖిల్కి కానీ గౌరవ్ కానీ పోనీ నిఖిల్కి వేసారనుకో, అప్పుడు దివ్య కిందకు వచ్చేస్తారు. అప్పుడు దివ్య ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో తనూజ ఓటింగ్ పోల్లో నుంచి ఎప్పుడు వెళ్తుందో ఆ బేసిస్ మీద దివ్య ఎలిమినేషన్ కూడా డిసైడ్ అవుతుంది మోస్ట్లీ, ఎందుకంటే అలా నడుస్తుంది ప్యాటర్న్. బట్ యాజ్ ఆఫ్ నో బాటమ్ 3లో ఆర్డర్ ప్రకారం చూస్తే గౌరవ్ 8, 9 వచ్చి దివ్య, 10 వచ్చి నిఖిల్. అది మ్యాటరు. సో మై క్వశ్చన్ ఈజ్ తనూజ ఫ్యాన్స్, ఒకవేళ మీకు తనూజ ఓటింగ్ నుంచి బయటకు వచ్చేసింది ఇమ్యూనిటీ వచ్చి ఈరోజు అంటే మీరు ఓట్లు ఎవరికి వేస్తారు? బర్నీ గారికి వేస్తారా, లేకపోతే నిఖిల్కి వేస్తారా, గౌరవ్ని వేస్తారా, లేకపోతే మీరు ఏమైనా దివ్యకి యాంటీగా చేద్దామని చేస్తున్నారా, లేకపోతే ఖాళీగా కూర్చుంటారా అనేది కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి.
అలాగే మామూలు జనరల్ ఆడియన్స్ ఈ 10 మందిలో మీ ఓటు ఈ వారం ఎవరికి వేశారు, అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా స్పష్టంగా బలంగా కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది పల్స్ ఏముందని చెప్పి. ఓవరాల్గా థర్స్డే ట్రెండ్ అయితే ఇలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఒకవేళ ఇంకో ప్రోమో వచ్చినా కూడా ఇంకా చేయను, డైరెక్ట్ మెయిన్ ఎపిసోడ్లోనే క్లియర్గా మంచిగా మాట్లాడుకుందాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.